హలో ఎవరోన్. చాలామంది పెద్దవారు పేరెంట్స్ తమకు ఉండేటటువంటి ఆస్తిపాస్తులన్నింటినీ పిల్లలకు కానీ బంధువులకు కానీ రాసిచ్చి వీళ్ళకి వయసు అయ్యాక వాళ్ళు తమను చాలా జాగ్రత్తగా చూసుకుంటారని భావిస్తూ ఉంటారు. కానీ చాలా సందర్భాల్లో వీళ్ళకు ఉండేటటువంటి ఆస్తిపాస్తులన్నీ చేజిక్కించుకున్నాక పిల్లలు కానీ బంధువులు కానీ వీళ్ళని బయటకు వెళ్ళమంటాం కానీ వీళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలను ఏమీ కల్పించరన్నమాట. ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేయకుండా ఉండటానికే సెక్షన్ 23 ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ అనేటటువంటి ఒక చట్టం ఉంది. దీని ద్వారా మీకు ఉండేటటువంటి ఆస్తిపాస్తుల్ని మీ పిల్లలకు కానీ బంధువులకు కానీ ఇచ్చేటప్పుడు మీరు కండిషన్స్ పెట్టి వీటిని గిఫ్ట్ రూపంలో కానీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ రూపంలో కానీ వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. అంటే మీ జీవనాధారం అంటే మీ వెల్బీయింగ్ కోసం కావాల్సినటువంటి సదుపాయాలు, మెడికల్, షెల్టరు, మీకు కావాల్సినటువంటి భోజనం ఇవన్నీ చక్కగా వాళ్ళ సమకూరుస్తుంటేనే ఆ ఆస్తిపాస్తులన్నీ లీగల్గా వాళ్ళకి చెందుతాయి. లేని పక్షంలో వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి బలవంతంగా మీ దగ్గర నుంచి రాపించుకున్నట్టు అవుతుంది అనమాట. మీరు మీ బాగోగులను వాళ్ళు సరిగా చూసుకునే క్రమంలో ట్రిబ్యునల్ని కానీ అప్రోచ్ అయితే ఈ కండిషన్స్ ద్వారానే మేము ఈ ఆస్తిని వాళ్ళకి ఇచ్చామని చెప్పి ఆ ఆస్తిపాస్తులన్నీ తిరిగి మీకు వర్తిస్తాయి.